ఈరోజు వీడియో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. కట్ వర్క్ బ్లౌజు నేను ఎలా కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే చూసి నేర్చుకొని ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం సైజ్ బ్లౌజ్తో సేమ్ బ్లౌజ్ లెక్క కట్ చేసుకోవాలండి. రౌండ్ నెక్తోని మనం సైజ్ బ్లౌజ్ ఇస్తారు కదా, వాళ్ళు సేమ్ సైజ్ బ్లౌజ్తో కట్ చేసుకొని, ఇంకా నేను కూడా బ్లౌజ్ అంతా కట్ చేసి పెట్టేశానండి. నెక్ మాత్రం కట్ చేయలేదు. షోల్డర్ దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ కుట్లల్లోకి వదిలేసి మనం నెక్ రౌండ్ గీసుకున్నాం కదండి, షోల్డర్ సాయి కాకుండా సంక పైపు హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చుట్టూరు మార్క్ వేసుకోవాలండి. కింది వైపు అంటే మనకి నెక్ డీప్ రావడానికి మనం ఉన్న మెజర్మెంట్లో వేస్తే కొంచెం చిన్నగా వస్తుంది అనమాట నెక్. అందుకే హాఫ్ ఇంచ్, కావాలంటే 30 ఇంచ్ అని పెట్టుకోవచ్చండి. నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టాను. మనం రౌండ్ అంతా వేసి పెట్టుకున్నాక ఏదన్నా ఒక బాటిల్ మూతతోని నెక్ దగ్గర నుంచి కింద మన మెడ దగ్గర నుంచి రౌండ్గా పెట్టుకుంటూ రావాలండి. పైన లైన్కి కింద లైన్కి టచ్ అయ్యేలాగా హాఫ్ సర్కిల్ వచ్చేలాగా పెట్టుకుంటూ రావాలి. మొత్తం అట్లే పెట్టుకుంటూ రావాలండి రౌండ్గా. షోల్డర్ దగ్గర మట్టుకి మనం మార్కింగ్ వేసిన దగ్గరికి కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనం భుజాలు జాయింట్ చేసేటప్పుడు దాంట్లోకి పోకుండా. ఇంకా మనం ఇప్పుడు గీసి పెట్టుకున్న కొలత మీదనే కట్ చేసుకుందామండి. మొత్తం ఇంక అట్లే మార్కింగ్ ఎలా ఉందో అలాగా కట్ చేసుకుంటూ రావాలండి. కొంచెం నిదానంగా కట్ చేసుకోవాలి. మూలల దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం మెల్లగా తిప్పుకుంటూ రావాలి. ఎందుకంటే నేను డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేస్తున్నానండి, నేను బక్రం మీద కట్ చేయట్లేదు. ఇంకా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసానండి. ఇంకా కట్ చేసినాక బ్లౌజ్ అయితే ఇట్లుంది. నేను కుట్టేటప్పుడు బక్రం ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ అండి. ఫ్రంట్ కూడా సేమ్ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదులుకొని రౌండ్గా హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి. మొత్తం రౌండ్గా హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకున్నాక ఈ సేమ్ వెనకది ఎలా వేసామో అలాగేనండి. కాకపోతే దీనికి బాటిల్ క్యాప్ మూత అనేది షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకుంటూ రావాలి. నేనైతే 2 సర్కిల్స్ ఇచ్చి 3వ సర్కిల్ అయితే రౌండ్కి తిప్పానండి. ఎలాగో మనం కొంగు వేసుకుంటాం కదా, పళ్ళు వేసుకున్నప్పుడు ఎలాగో కనిపించదు కాబట్టి నేనైతే 2 హాఫ్ సర్కిల్ వచ్చేలాగా చేసి దాన్ని అయితే రౌండ్ తిప్పేసానండి. మన ఇష్టం అండి, మొత్తం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా తిప్పేశాను. ఇంకా గీసిన మార్కింగ్ మేనే మనం కట్ చేసుకుందామండి. ఈ షేప్ ఎలా ఉందో అలాగైతే కట్ చేసి పెట్టేసుకుందాము. నేనైతే కట్ చేస్తున్నానండి. ఇంకా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా స్టిచ్చింగే ఉంది. ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తానండి. మీరు అందరూ అయితే అనుకోవచ్చండి, ఎన్ని రోజుల తర్వాత కట్ వర్క్ బ్లౌజ్ చూపిస్తుంది, ఇప్పుడు అన్ని కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా అని. అలా ఏం కాదండి. మనకైతే ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది కట్ వర్క్ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని. నాకైతే పెట్టి కూడా చాలా రోజులు అవుతుందండి. నాకు ఇప్పటికైతే తీరింది, ఏమనుకోవద్దండి లేట్ అయిందని. నేను ఫస్ట్ అయితే పింక్ బ్లౌజ్ మీద ట్రై చేశానండి. నేను కూడా ఎప్పుడు కుట్టలేదు, వేరే వాళ్ళది గిరాకీదే పింక్ బ్లౌజ్ ఒకటి ఉంటే కట్ చేసి పెట్టాను. ఆ జాకెట్ అయితే బాగానే వచ్చిందండి. ఫస్ట్ టైం కట్ చేసి కుట్టాను నేను. మనకి ఎందుకు రాదా అని చెప్పి నేను కట్ చేసి కుట్టానండి. అదైతే వచ్చింది. ఇంకా మనం లైనింగ్ అంతా కట్ చేసినాక పైన క్లాత్, మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకొని గమ్ము పెట్టి మొత్తం అతికిచ్చేసానండి. ఇప్పుడైతే బక్రం డబ్బా షేప్లో మనం నెక్ చుట్టూరు ఒక 2 ఇంచులు పెద్దగా ఉండేలాగా తీసుకోవాలండి. సేమ్ దాంతోనే మన లైనింగ్ క్లాత్ కూడా మనం దానంతే ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ మిషన్ మీద బక్రం వేసి తర్వాత లైనింగ్ క్లాత్ వేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి డిజైన్ బ్లౌజు, అదైతే వేసి మొత్తం సెట్ చేసుకొని అటు ఇటు జరగకుండా సూదులు అయితే పెట్టేసుకుందామండి. నాకైతే ఇలాగే అలవాటండి. మెయిన్ క్లాత్ మీద డిజైన్ కట్ చేసి ఇట్లా వేస్తారు. కొంతమంది బక్రం మీద కట్ చేసి వేస్తారు కదా, ఈసారి అయితే అది కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే మనం క్లాత్ అటు ఇటు జరగకుండా చూసుకొని సూదులన్నీ పెట్టేసుకోవాలండి, నీట్గా పెట్టేసుకొని. ఇప్పుడు మనం డిజైన్ కట్ చేసుకున్నాం కదండి, దాని మీదనే కుట్టేసుకుంటూ రావాలండి. కొంచెం ఒక పావు ఇంచ్ అంత గ్యాప్ ఉంచుకొని మొత్తం మనం ఎలా కట్ చేసుకున్నామో అలా అయితే వేసుకుంటూ రావాలండి. క్లాత్ మీద కొంచెం ఒక పాదం మందం అయితే కుట్టుబడాలండి, లేదంటే మళ్ళీ పిగిలిపోతుంది. చుట్టూరు మొత్తం మనం ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు మనం కుట్టేసేదాన్ని బట్టే ఉంటుంది. ఇంకా మొత్తం అయితే కుట్టేసినాక ఇప్పుడు బక్రం అండి, మనం హెమ్మింగ్కి కట్ చేస్తాం కదా, అట్లా రౌండ్గా హెమ్మింగ్కి వచ్చేలాగా కట్ చేసుకుందామండి చుట్టూరు. మొత్తం బక్రం కట్ చేసినాక తర్వాత లైనింగ్ క్లాత్ కూడా వేసాం కదండి, అది కూడా కట్ చేసి మడిచి అయితే కుట్టుకుందాం. ఇదైతే హెమ్మింగ్కి వెళ్తుందండి, మనం నెక్ తిప్పినప్పుడు లోపల వైపుకి వెళ్తుంది. ఇప్పుడైతే నెక్ వైపు అయితే కట్ చేసుకుందామండి. నెక్ వైపు కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక పావు ఇంచ్ అంతా బట్ట వదులుకుంటూ కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఎమ్మటే కట్ చేయకూడదు. కొంచెం ఒక 2 గీతలు అంత మందం వదులుకుంటూ చుట్టూరు కట్ చేసుకున్నాక ఆ మూలల దగ్గర అయితే ఘాట్లు పెట్టుకుందామండి కత్తెరతోని. చుట్టూరు ఘాట్లు పెట్టుకుంటే మనకి మూలల దగ్గర అనేది నీట్గా తిరుగుతుంది.
ఇప్పుడైతే అంతా ఒకసారి ఇట్లా రౌండ్‌గా బయటికి తిప్పుకొని మనకి ఇస్త్రీ పెట్టుంటే ఐరన్ చేయొచ్చండి. ఐరన్ చేస్తే నీట్‌గుంటది. నా దగ్గరైతే ఐరన్ బాక్స్ లేదు. అందుకే నేను మిషన్ మీద అయితే కుట్టేస్తున్నాను. పైన వైపు కుట్టేసుకుంటా రావాలండి. నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటా, లోపట లైనింగ్ బయటికి కనిపియకుండా కుట్టుకుంటా రావాలి. నిదానంగా సూది తిప్పుకుంటా రావాలండి. మూలల దగ్గర ఉన్నప్పుడు పైకి పాదం పైకి లేపుకొని తిప్పుకుంటా నీట్‌గా యేసుకుంటూ రావాలండి. ఇంకా ఫ్రంట్ గూడా సేమ్ అంతేనండి. ఇప్పుడు మనం ఎనకాల నెక్ అయితే ఎలా కట్ చేసుకొని తిప్పుకున్నామో బక్రం మీద క్లాతేసి, ఇంకా ఫ్రంట్ గూడా సేమ్ అలాగే తిప్పుకుంటా రావాలండి. నేను బానే ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్ ఉంటే అవేం పట్టించుకోవద్దండి. మనకి రాదు అని ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకు రాదు అని ఒకసారి ప్రయత్నిస్తేనే దానికి ఎలాగా మనకని అర్థమైతది. ఒక ఐడియా అనేది వస్తదండి. నాకు ఫస్ట్ పింక్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అసలు ఐడియానే లేదండి. అది కుట్టేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్‌లయితే వచ్చినాయి. దాన్ని సరిచేసుకోవడానికి మనకనేది ఒక ఐడియా వస్తది. ఫస్ట్ పోయిన దగ్గర మనకి నెక్స్ట్ టైమ్ ఐడియా అనేది ఉంటదండి. మనకి రాదు అనైతే ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకు రాదని మనమైతే దాన్నొకసారి ట్రై చేయాలి. ఇవాళ రేపు అసలు యూట్యూబ్‌లో లేనిదంటూ లేదండి. మనకి ఏది రాదో అదైతే యూట్యూబ్‌లో కొడితే అన్నీ వస్తాయి. అది ఎలా కుట్టాలో మనం ట్రై చేయాలి. కాకపోతే 1, 2 బ్లౌజులైతే పోతాయండి. మాది అట్లా పోయేటప్పుడు ఏం చేయాలంటే మనయి గాని, మన చుట్టాలయి గాని ట్రై చేయాలండి. సక్సెస్ అయినాక గిరాకీ కుట్టుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి.